ఇది పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. ఇక్కడ ఆంజనేయ స్వామి పాదరక్షలు ఉంటాయండి. అవి ఇయర్లీ మారుస్తారంటండి. ఆ పాదరక్షలు హరిపోవడం కూడా కనపడుతుందంటండి మనకి. చక్కగా ఈ కొండల మధ్యలో ఆంజనేయ స్వామి. పొద్దున్నే టెంపుల్లో 7:30కి వచ్చామండి. చాలా ప్రశాంతంగా చాలా బాగుంది టెంపుల్. ఈ ఆంజనేయ స్వామి డైలీ వెళ్ళి తుంగభద్రలో స్నానం చేసి తిరిగి టెంపుల్కి వస్తారని ఇక్కడ చెప్తారంటండి. ఈ ఆంజనేయ స్వామి చెప్పులు వాల్మీకి కుట్టినవంటండి. ఈ స్థల పురాణం చెప్తున్నారండి. ఇలా పాత చెప్పులు అంటే ఇక్కడ మీకు కనిపిస్తున్న పాదరక్షలు స్వామివారి పాదరక్షలు అంటండి. సంవత్సరానికి ఒకసారి పాదరక్షలు మారుస్తూ ఉంటారంటండి. ఇక్కడ ఇప్పుడు మీకు కొత్త పాదరక్షలు కూడా చూపిస్తానండి. ముళ్ళు ఉంటాయి కొత్త అంటే ఇవి కొత్త పాదరక్షలు అంటండి. ఈ పాదరక్షలు అరిగిపోయి సంవత్సరానికి ఇందాక చూపించిన వాటిలాగా అయిపోతాయి అన్నమాట. క్లియర్గా వస్తాయి. పంచముఖి పాదరక్షలు అని ఉందండి ఇక్కడ. ఈ మెట్ల ద్వారం గుండా టెంపుల్లోకి వెళ్తున్నామండి. ఆంజనేయ స్వామి పాదాలండి ఇవి. ఆంజనేయ స్వామి స్వయంభుగా వెలిసారంటండి. ఇక్కడ విగ్రహం ఉండదు, శిల రూపంలోనే ఆంజనేయ స్వామి ఉంటారండి. పంచముఖ ఆంజనేయ స్వామి. చాలా రోజుల తర్వాత మేము ముగ్గురు ఎంజాయ్ చేస్తున్నామండి ఇలా తిరుగుతూ.